హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైనరీ బ్రెయిన్ ల్యాబ్. టీసీఎస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి ఒక కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంటుంది. వెదర్ టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ రాయాలా లేదా టీసీఎస్ ఎన్క్యూటీ రాయాలా. కొంతమంది టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ రాస్తే డైరెక్ట్గా టీసీఎస్ జాబ్ వస్తుంది అని అనుకుంటారు. మరికొందరు రెండు ఒకటే ఎగ్జామ్ అని భావిస్తారు. కానీ నిజం ఏమిటి? ఈ రెండు ఎగ్జామ్స్ మధ్య అసలు తేడా ఏమిటి? ఏది ఫ్రీ, ఏది పేడ్, ఏది టీసీఎస్ డైరెక్ట్ హైరింగ్ చేస్తుంది, ఏది మల్టిపుల్ కంపెనీస్ కోసం హైర్ చేస్తారు? ఈ వీడియోలో పూర్తి అయ్యేలోపు మీకు 100% క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి. సో టీసీఎస్ ఎన్క్యూటీ అంటే టీసీఎస్ ఇంటర్నల్ ఎంప్లాయ్ కోసం హైర్ చేసేది టీసీఎస్ ఎన్క్యూటీ. టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ అంటే కమర్షియల్ డిజిటల్ అసెస్మెంట్ బ్రాంచ్. ద కంపెనీస్ విచ్ అసోసియేటెడ్ విత్ టీసీఎస్ ఉన్న వాళ్ళకు హైర్ చేయడానికి టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ పెడుతుంది. సో టీసీఎస్కి సెల్ఫ్ ఎంప్లాయ్, తన ఇంటర్నల్స్ ఎంప్లాయ్ కావాలంటే ఎన్క్యూటీ ద్వారా పోవచ్చు. అదే వేరే కంపెనీస్ కోసం హైర్ చేయాలనుకుంటే టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ రాస్తారు. సో టీసీఎస్ ఎన్క్యూటీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ ఈజ్ పెయిడ్ కోర్స్. సో ఇక్కడ డైరెక్ట్ టీసీఎస్ ఎన్క్యూటీ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. డైరెక్ట్ పైప్ లైన్ ఫర్ ఇంటర్నల్ హైరింగ్, కంప్లీట్ ఫ్రీ. ఇట్ ఈస్ నాట్ ఎనీ పెయిడ్. ఇక్కడ మనం అప్లికేషన్ స్టార్ట్ చేసే నుంచి హైర్ ఆన్ బోర్డింగ్ అయ్యే వరకు ఎక్కడ ఎలాంటి ఫీజు అనేది ఉండదు. దీనికి లిమిటెడ్ స్ట్రాటజీస్ ఉంటుంది టీసీఎస్ ఎన్క్యూటీకి. సో ప్రీ ఫైనల్ దిస్ 2026లో రాసిన వాళ్ళు 24, 25, 26 బ్యాచ్ వాళ్ళే రాశారు, వేరే వాళ్ళు ఎవరు రాయరు. సో దీనికి పర్టికులర్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఈ 26కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. సో మేబీ 25, 26, 27 బ్యాచ్ వాళ్ళు రాయవచ్చు ఎగ్జామ్ని. సో దీనికి ఇట్లా లిమిట్స్ ఉంటుంది. అండ్ ఐఎన్ ఎన్క్యూటీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఐఎన్ ఎన్క్యూటీ ఎవరైనా రాసుకోవచ్చు, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎన్క్యూటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రీ ఫైనల్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రాసుకోవచ్చు. దీంట్లో 3 రోల్స్ ఉంటుంది మెయిన్గా: నింజా రోల్, డిజిటల్ రోల్ అండ్ ప్రైమ్ రోల్. ఈ ప్రైమ్ రోల్ వచ్చేసి డిఫరెంట్ ప్యాకేజెస్. ఆ వీడియో నేను ఆల్రెడీ క్లియర్గా గ్రూప్లో మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. సో ఆ డిఫరెంట్ ప్యాకేజెస్ అని దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, అది మన యూట్యూబ్లో ఉంది, దాన్ని వెళ్ళి చూడండి. సో దానికి కూడా రిజిస్ట్రేషన్, అప్లికేషన్, జస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది ఎన్క్యూటీ ప్రాసెస్. ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఆప్టిట్యూడ్లో 2 రౌండ్స్ ఉంటాయి. 2 డిఎస్సీ కోడింగ్ క్వశ్చన్స్ ఉంటుంది, ఒకటి ఈజీ అండ్ ఒకటి మీడియం టు హార్డ్ క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అండ్ 4th ఆఫర్ లెటర్, దెన్ ఆన్ బోర్డింగ్ ఉంటుంది. ఇది ఎన్క్యూటీ ప్రాసెస్. సో ఓవరాల్గా ఎన్క్యూటీ అనేది ఫ్రీ వర్షన్. ఇట్ ఈస్ డైరెక్ట్ కంపెనీ, టీసీఎస్ కంపెనీ డైరెక్ట్ మనల్ని హైర్ చేస్తుంది అండ్ డైరెక్ట్ మనకు టీసీఎస్లో ఆన్ బోర్డింగ్ ఇస్తారు. సో దీంట్లో ఎలాంటి పెయిడ్ ఫీజ్ అని ఉండదు. అండ్ దీంట్లో 3 డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. దిస్ ఇస్ మెయిన్ పాయింట్స్ ఆఫ్ టీసీఎస్ ఎన్క్యూటీ. ఇప్పుడు మనం టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ చూద్దాం. ఇట్ ఈస్ కమర్షియల్, ఇట్ ఈస్ మార్కెట్ స్కిల్, క్రెడెన్షియల్, పొటెన్షియల్. అంటే ఐఎన్ ఎన్క్యూటీ అనేది కమర్షియల్ పూర్తిగా. ఇది ప్రతి 2 to 4 వీక్స్, ఎవ్రీ మంత్కి ఒకసారి పడుతూనే ఉంటుంది. దీనికి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. దీనికి ఎలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటే డైరెక్ట్ టీసీఎస్ కూడా హైర్ చేస్తుంది, కానీ హైర్ చేయదని కన్ఫర్మ్ అని చెప్పలేము. టీసీఎస్తో లింక్ అయిన కంపెనీస్ అన్ని లైక్ టీవీఎస్, జియో, టైటాన్, న్యూమరస్ హై కంపెనీస్ విచ్ ఈస్ లింక్డ్ విత్ టీసీఎస్, అవి జస్ట్ మనకు టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీలో ఫస్ట్ ఎగ్జామ్. దీనికి ప్రాసెస్ చెప్తాను, క్లియర్గా వినండి. సో ఫస్ట్ దీనికి అప్లై చేస్తాం, ఫీజు కడతాం. 999 సంథింగ్ అలా రేంజ్లో ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన తర్వాత మనకు సెంటర్స్ పడుతుంది, ఎగ్జామ్ రాస్తాం. సేమ్ ఐఎన్ ఎన్క్యూటీ ప్యాటర్న్ సేమే ఉంటుంది. సో మనం క్వాలిఫై అయితే, ఆ ప్యాటర్న్ క్వాలిఫై అయితే మనకు ఒక స్కోర్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ స్కోర్ కార్డ్ ద్వారా మనం సపోజ్ ఇప్పుడు టెక్ మహేంద్ర ఉంది, సపోజ్ టీసీకి సంబంధించిన టైటాన్ అనేది ఒక కంపెనీలో మనకు నోటిఫికేషన్ అనేది పడ్డాయి. సో మనం అప్లై చేసాంలో రెజ్యూమ్లో మనం టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ క్వాలిఫైడ్, స్కోర్ కార్డ్ ఈజ్ అవైలబుల్ అని ఒక పాయింట్ యాడ్ చేస్తాం. ఆ పాయింట్ వల్ల అది జస్ట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. సో ఇట్లా షార్ట్ లిస్ట్ అవ్వడానికి మేజర్గా యూజ్ అవుతుంది, కానీ డైరెక్ట్ జాబ్ అనేది టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ ద్వారా ఇవ్వరు. ఇది పాయింట్ ఖచ్చితంగా రిమెంబర్ చేసుకోండి. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఐఎన్ ఎన్క్యూటీలో కూడా క్వాలిఫై అయితే పక్కా జాబ్ వస్తుంది. సో ఇది పూర్తిగా అబద్ధం, ఇట్లా ఇవ్వరు. సో ఐఎన్ ఎన్క్యూటీ అనేది ఒక స్కోర్ కార్డ్ మాత్రమే ఇస్తుంది. ఆ స్కోర్ కార్డ్ ద్వారా డిఫరెంట్ కంపెనీస్కి వెళ్లే ముందు ఆ రెజ్యూమ్లో లేదా వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తాం. జస్ట్ ఇది ఒక మెయిన్ పాయింట్ హైలైట్ అవ్వడానికి, మన రెజ్యూమ్ షార్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో అక్కడ మనం పర్ఫార్మ్ వెల్ చేస్తే అక్కడ కూడా జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా చాలా మంది జాబ్స్ తెచ్చుకున్నారు, అలానే ఏమి ఉండదు. బట్ డైరెక్ట్ జాబ్ అనేది ఉండదు. సో మనమే డిఫరెంట్ కంపెనీస్ తోటి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. మరి దీనికి ఎన్ని ఇయర్స్ ఇది లిమిట్? మేబీ ఇప్పటికైతే 2 years అనేది ఉంటుంది. 2 years మనం ఈ స్కోర్ కార్డ్ని డిఫరెంట్ కంపెనీస్ హైర్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఇది మనకు యూజ్ అవుతుంది. సో ఇది సర్టిఫైడ్ స్కోర్, ఇది ఇలా యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ పేడ్, నాట్ డైరెక్ట్ టీసీఎస్ హైరింగ్. మల్టిపుల్ టీసీఎస్ లింక్డ్ అయిన కంపెనీస్ హైరింగ్ కోసం రాస్తాం పెయిడ్ కోర్స్. అండ్ ఈ స్కోర్ వ్యాలిడిటీ ఒక 2 years ఉంటుంది.
సో ఇది ఐఆన్ ఇన్క్యూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకసారి నేను ఇక్కడ కంపారిజన్ చూశాను. సో జస్ట్ ఫ్రీ స్ట్రీమ్, పెయిడ్ స్ట్రీమ్ విచ్ ఇస్ ఐఆన్ ఇన్క్యూటీ అండ్ ఫ్రీ స్ట్రీమ్ ఇస్ డైరెక్ట్ టీసీఎస్ ఇన్క్యూటీ. సమ్ పాయింట్స్ ఇక్కడ యాడ్ చేశాను చూడండి. వేర్ టీసీఎస్ ఇన్క్యూటీ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ, డైరెక్ట్ హైరింగ్ ఉంటుంది, షార్ట్ లిస్ట్ ప్రొఫైల్ అయిన డైరెక్ట్ ఇంటర్వ్యూ, మనం అక్కడ ఎగ్జామ్ క్వాలిఫై అయితే డైరెక్ట్ షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో కరెంట్ బ్యాచ్ సంబంధించి మనకు నింజా డిజిటల్ ప్రైమ్ రోల్స్ ఉంటాయి, ఆ రోల్స్ బట్టి వాళ్ళు ఇస్తారు. అండ్ ఇది జస్ట్ టార్గెట్ లిమిటెడ్ యూజర్స్ ఉంటారు, లిమిటెడ్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు, విచ్ ఇస్ బ్యాచ్ 25 బ్యాచ్ లేదా ప్రీ ఫైనల్ 26, 27 బ్యాచ్ ఇట్లా ఒక బ్యాచ్ వైజ్గా ఉంటుంది. ఇట్ ఈస్ మేనేజ్ బై డైరెక్ట్ టీసీఎస్ ద్వారానే హైర్ చేసుకుంటారు. ఇది పెయిడ్. నెక్స్ట్ వైల్ కమింగ్ టు టీసీఎస్ ఎన్క్యూటీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయిడ్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఈకో సిస్టమ్ ఆఫ్ ప్రొడక్ట్ విచ్ ఫిల్మ్స్ అదర్ కంపెనీస్ కోసం హైర్ చేస్తారు. దీని సెపరేట్ క్రెడెన్షియల్స్ ఉంటుంది. యాక్టివిటీ స్కోర్ కార్డ్ వ్యాలిడిటీ వచ్చేసి 2 years ఉంటుంది. ఓపెన్ ఫర్ ఆల్ ఫ్రెషర్స్, పాస్డ్ అవుట్, ఎర్లీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా రాసుకోవచ్చు దీన్ని. సో మాన్యువల్ జాబ్ ఆన్ బోర్డ్ ఉంటుంది. దీన్ని డిఫరెంట్, దీనికి సంబంధించిన ఒక టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించిన అయితే డైరెక్ట్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. టీసీఎస్ ఎన్క్యూటీ సెపరేట్ వెబ్సైట్ ఉంటుంది విచ్ ఇస్ టీసీఎస్ ఎన్క్యూటీ. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద సెలెక్షన్ ఇంజిన్. సో డైరెక్ట్ ఇంటర్నల్ టీసీఎస్ ఇన్క్యూటీ రోడ్ మ్యాప్. నెక్స్ట్ స్టెప్లో మనం నెక్స్ట్ స్టెప్లో రిజిస్టర్ చేసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో డైరెక్ట్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేస్తే మన పర్ఫార్మెన్స్ అండ్ స్కోర్స్ బట్టి మనకు నింజా డిజిటల్ ప్రైమ్ రోల్ అనేది వస్తుంది. ఇది టీఎస్ఐ. ఐఆన్ ఇన్క్యూటీ వచ్చేసి మనం ఫస్ట్ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవాలి. ఒక 9,999 ఇట్లా సంథింగ్ ఫీ ఉంటుంది. అది ఫీ పే చేసుకుని నెక్స్ట్ దాని స్టాండర్డ్ ఎగ్జామ్ రాయాలి. తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకు ఒక సెక్యూర్ స్కోర్ కార్డ్ వస్తుంది. ఆ స్కోర్ కార్డ్ తోటి అక్రాస్ మల్టిపుల్ పోర్టల్స్, మల్టిపుల్ కంపెనీస్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. ఆ స్కోర్ కార్డ్ చూపించి దెన్ వీ కెన్ గో ఫర్ జాబ్. స్కోర్ కార్డ్ ద్వారా మనం మంచిగా పర్ఫామ్ చేస్తే ఇంటర్వ్యూలో అక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బెనిఫిట్స్ అండ్ కన్స్టెంట్స్ ఫర్ ఫ్రేమ్వర్క్. సో టీసీఎస్ డైరెక్ట్ ఫ్రీ పాత్ విచ్ ఇస్ బెస్ట్ వన్, ఇయర్లీ వన్స్ ఉంటుంది. టీసీఎస్ పేడ్ ఐఆన్ ఇన్క్యూటీ 2 to 4 weeks, 1 month లో పక్కా ఒకసారి పడుతుంది, అది రాసుకోవచ్చు. సో ఇక్కడ యూనివర్సల్ సెక్యూరింగ్ హై మార్క్స్ ఆన్ ద పేడ్ వేరియంట్ ప్రొఫైల్ ఈజ్ ఎ సాలిడ్ రెజ్యూమ్ క్రెడెన్షియల్ బట్ ఇట్ డస్ నాట్ bypass స్టాండర్డ్ కంపెనీ సెలెక్షన్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎక్స్టర్నల్ ఎవల్యూషన్ పోర్ట్స్. సో టార్గెట్ వచ్చేసి టీసీఎస్ ఇన్క్యూటీకి మోస్ట్ ఫ్రెషర్స్ అయితే టీసీఎస్ ఇన్క్యూటీకి ట్రై చేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే వీ కెన్ గో విత్ టీసీఎస్ ఐఆన్ ఇన్క్యూటీ. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చదవండి. సో ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటిదంటే టీసీఎస్ ఐఆన్ ఇన్క్యూటీ ఎక్కడ క్యాంపస్కి వెళ్ళి హైర్ చేయదు. ఇట్ ఈస్ ఆఫిషియల్ పోర్టల్. టీసీఎస్ ఇన్క్యూటీ మాత్రం ఎగ్జామ్ పెడుతుంది, అలాగే ఆఫ్ క్యాంపస్ హైరింగ్, ఆన్ క్యాంపస్ హైరింగ్ కూడా ఉంటుంది. సో మోస్ట్లీ మీరు ఫ్రెషర్స్ అయితే ఐఆన్ టీసీఎస్ ఇన్క్యూటీకి ప్రిఫర్ చేయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ స్టూడెంట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే యూ క్యాన్ గో విత్ ఐఆన్ ఇన్క్యూటీ. సో ఇక్కడ మీరు మోస్ట్లీ ఇట్లా అనుకోవచ్చు, ఐఆన్ ఇన్క్యూటీ రాస్తే డైరెక్ట్ జాబ్ వస్తుంది అని. ఇట్ ఈస్ కంప్లీట్లీ మిస్టేక్ అని కాదు, రావచ్చు రాకపోవచ్చు అనొచ్చు. సో ఇది కేర్ఫుల్గా చూడండి. మల్టిపుల్ కంపెనీస్కి ఛాన్స్ అయితే దొరుకుతుంది. సో మీరు మోస్ట్లీ ప్రిఫర్ టీసీఎస్ ఐఆన్ ఇన్క్యూటీ కంటే ఎన్క్యూటీకి ప్రిఫర్ ఇవ్వండి. ఇఫ్ యూఆర్ ఎ ఫ్రెషర్ ఆర్ రీసెంట్ గ్రాడ్యుయేట్ అయితే ఎన్క్యూటీకి ప్రిఫర్ ఇవ్వండి. ఇక్కడ ఫ్రీక్వెంట్లీగా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని, మీరు చదవండి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. సో మీరు బోత్ రాసుకోవచ్చు అంటే బోత్ రాసుకోవచ్చు, ఏం కాదు. సో హియర్ జస్ట్ మేక్ ఏ స్మాల్ పీపీటీ వైస్, ఇక్కడ చదవండి పాయింట్స్ని, స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ. సో మీకు ఇప్పుడు డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ డెఫినెట్లీ ఏ వీడియో ఆన్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బైనరీ బ్రెయిన్ యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం, మోస్ట్లీ ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది, సో మీరు మోస్ట్లీ ఫస్ట్ టైం చూస్తున్నట్లున్నారు. సో ప్లీజ్ మేక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం నెక్స్ట్ త్వరలోనే ఎన్క్యూటీకి ప్రిపరేషన్, యాప్టిట్యూడ్ అండ్ కోడింగ్ మీద లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. లైవ్ క్లాసెస్ ఆర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాము టైం బట్టి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి, ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీ కన్ఫ్యూజన్ని పూర్తిగా క్లియర్ చేసింది అనుకుంటున్నాను. ఇలాంటి ప్లేస్మెంట్ అప్డేట్స్, టీసీఎస్ జాబ్, జావా, స్ప్రింగ్ బూట్, డిఎస్సీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మరియు కెరియర్ గైడెన్స్ కోసం ఇప్పుడే మా బైనరీ బ్రెయిన్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ నెక్స్ట్ వీడియో టాపిక్ ఏమిటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ బై.